కార్తీక మాస స్నాన మహిమ 3వ అధ్యాయం. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసే దానముల వలన విశేష పుణ్యం లభిస్తుంది. సకల ఐశ్వర్యములు కలుగుటే కాక మరణము తర్వాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై తిరిగి అనేక జన్మలు చండాలురై పుట్టి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లి మరియు బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక ప్రాచీన కథ చెప్పేదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పారు. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఆంధ్రదేశమునందలి దక్షిణ ప్రాంతమున ఒక గ్రామములో మహావిద్వాంసుడు, తపస్సాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, భూత దయ, పరోపకార బుద్ధియగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థములకు చేయవలనని కోరిక బయలుదేరి చివరకు గోదావరి తీరానికి చేరుకున్నాడు. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన భయంకర ముఖములతో, పొడుగాటి జుట్టుతో, నల్లని తాటి చెట్టులాగా బాణ పొట్టలతోనూ చూసి వారికి అతి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన వెళ్లే బాటసారులను పట్టి భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితంగా చేసి తీర్థమునకై బయలుదేరి గోదావరి పుణ్యక్షేత్రమునకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము వద్దకు రాగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున ఆ బ్రాహ్మణుడు ఆ భయంకర రూపం గజగజ వణుకుతూ ఏమియూ తోచక నారాయణ మంత్రము పెద్దగా పఠిస్తూ, ప్రభో ఆర్త ప్రాణపరాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుని, మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ మాటలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది. మీ రాక వల్ల మేము ధన్యులమయ్యాము, మమ్ము రక్షింపుమని ప్రాధేయపడ్డారు. వారి మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని, ఎవరయ్యా మీరు? మీకు ఈ రాక్షస రూపం ఎందువలన కలిగినది? మీ పూర్వ జన్మ చరిత ఏమిటి అని అడిగాడు. విప్రోత్తమా, మీ దర్శన భాగ్యం వలన మాకు మా పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. అందులో ఒక రాక్షసుడు